భక్తులారా నమస్కారం. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాపుణ్యకాలం యమునా పుష్కరాలు 2026 ప్రారంభమయ్యాయి. లక్షలాది మంది భక్తులు యమునా నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తూ పుణ్య ఫలాలను పొందేందుకు తరలి వెళ్తున్నారు. కానీ యమునా నది అంటే కేవలం ఒక పవిత్ర నది మాత్రమేనా? శ్రీకృష్ణుడి జీవితంలో యమునకు ఉన్నటువంటి స్థానం ఏమిటి? ఎందుకు యమునను కృష్ణుడి ప్రేయసి, సహచరి, అష్టభార్యల్లో ఒకరిగా పిలుస్తారు? ఈరోజు ఆ అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రేమగాథను తెలుసుకుందాం. యమునాదేవి సూర్య భగవానుడి కుమార్తె, యమధర్మరాజుకు స్వయాన సోదరి. అందుకే యమునలో స్నానం చేసిన వారికి యమలోక బాధలు తగ్గుతాయని పురాణాలు చెబుతాయి. అయితే యమున జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం మాత్రం శ్రీకృష్ణుడి జననంతోనే ప్రారంభమైంది. మథురలో కంసుడి కారాగారంలో దేవకి వసుదేవులకు జన్మించాడు శ్రీకృష్ణుడు. ఇక ఆ రాత్రి భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు మెరుపులతో ప్రకృతి ఉగ్ర రూపం దాల్చింది. అప్పుడు వసుదేవుడు నవజాత శిశువైన కృష్ణుణ్ణి తీసుకుని గోకులానికి బయలుదేరాడు. మధ్యలో యమునా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. అలలు ఎగసి పడుతున్నాయి. కానీ బాలకృష్ణుని చూసిన క్షణం యమునా నది హృదయం కరిగిపోయింది. తన నీటిని రెండుగా చీల్చి మార్గం ఇచ్చింది. వసుదేవుడు సురక్షితంగా దాటేలా సహకరించింది. ఆ క్షణమే యమున తనను తాను కృష్ణుడికి అంకితం చేసుకుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. గోకులం, బృందావనం ఈ రెండు ప్రాంతాలు యమునా తీరంలోనే ఉన్నాయి. శ్రీకృష్ణుడి బాల్య లీలలన్నీ కూడా యమునా ఒడ్డునే జరిగాయి. గోప బాలురతో ఆటలు, వేణుగానం, గోవులను మేపడు, రాసలీలలు అన్నింటికీ కూడా యమున ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది. శ్రీకృష్ణుడు వేణువు ఊదినప్పుడు ఆ స్వరాలకు మైమర్చిపోయిన యమునా అలలు నృత్యం చేసేవని భక్తులు విశ్వసిస్తారు. పున్నమి వెన్నెలలో గోపికలతో కృష్ణుడు రాసక్రీడలు చేస్తుంటే ఆ దివ్య ప్రేమను చూసి యమున తన నీటిని అమృతంలా మార్చేసేదని పురాణాలు వర్ణిస్తున్నాయి. యమునా నదితో ముడిపడిన మరో అద్భుత ఘట్టం కాళీయమర్దనం. ఒకప్పుడు కాళీయుడనేటువంటి విషసర్పం యమునా జలాలను విషపూరితం చేశాడు. ప్రజలు భయంతో వణికిపోయారు. అప్పుడు బాలకృష్ణుడు యమునలోకి దూకి కాళీయుడిపై నాట్యం చేశాడు. అతని అహంకారాన్ని అణిచివేశాడు. యమునను విషరహితంగా మార్చాడు. ఆ రోజు నుంచి యమునా నది మరింత పవిత్రమైందని చెబుతారు. కృష్ణుడి పాద స్పర్శతో యమునా జలం దివ్యత్వాన్ని పొందింది. చాలామందికి తెలియని ఒక ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. యమునా నదికి మరో పేరు కాళింది. కాళింద పర్వతం నుంచి ఉద్భవించడం వల్ల ఆమెకు ఆ పేరు వచ్చింది. ఇదే కాళింది ఆ తరువాత శ్రీకృష్ణుడి అష్టభార్యలలో ఒకరిగా మారింది. ఒకరోజు కృష్ణుడు, అర్జునుడు కలిసి వేటకు వెళ్లారు. వేట అనంతరం యమునా నది తీరంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అక్కడ ఒక యువతి తీవ్రమైన తపస్సు చేస్తూ కనిపించింది. ఆమె మరెవరో కాదు, కాళింది. ఆమె ఒకే ఒక్క కోరికతో తపస్సు చేస్తోంది. శ్రీకృష్ణుడే నా భర్త కావాలని ప్రార్థిస్తోంది. ఆమె భక్తి, ప్రేమ, అంకిత భావం చూసి అర్జునుడు ఆశ్చర్యపోయాడు. ఆ విషయం కృష్ణుడికి చెప్పాడు. ఆమె నిజమైన ప్రేమకు మెచ్చిన శ్రీకృష్ణుడు కాళిందిని వివాహం చేసుకున్నాడు. ద్వారకకు తీసుకువెళ్లాడు. ఆ విధంగా యమునాదేవి కృష్ణుడి అష్టభార్యల్లో ఒకరిగా స్థానం సంపాదించింది. ఆధ్యాత్మికవేత్తలు ఒక అందమైన పోలిక చెప్తారు. గంగా నది జ్ఞానానికి ప్రతీక, తపస్సుకు ప్రతీక, పవిత్రతకు ప్రతీక. కానీ యమునా నది మాత్రం ప్రేమకు ప్రతీక, మధుర భక్తికి ప్రతీక, అదేవిధంగా భగవంతుడి పట్ల సంపూర్ణ సమర్పణకు ప్రతీక. అందుకే యమునా జలం శ్యామవర్ణంలో కనిపిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అది కృష్ణుడి శ్యామసుందర రూపాన్ని ప్రతిబింబిస్తుందని చెబుతారు. యమునలో ప్రవహించేది కేవలం నీరు కాదు, కృష్ణ ప్రేమ, కృష్ణ భక్తి, కృష్ణ స్మరణ. యమున అలలు ఎప్పటికీ కృష్ణ కృష్ణ అని జపిస్తూనే ఉంటాయని భక్తుల నమ్మకం. బృందావనంలో నేటికి యమునా ప్రవాహం కృష్ణుడి పాదాలను స్పృశిస్తూ ప్రవహిస్తోందని చెబుతారు. అందుకే యమునా పుష్కరాలకు విశేష ప్రాముఖ్యత ఉంది. పుష్కర కాలంలో యమునలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని, పితృదేవతలు తృప్తి చెందుతారని, శ్రీకృష్ణుడి అనుగ్రహం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. యమునలో స్నానం చేయడం అంటే కేవలం శరీరాన్ని శుభ్రం చేసుకోవడం కాదు, కృష్ణ ప్రేమను అనుభూతి చెందడం, ఆయన కరుణను స్పృశించడం, ఆయన భక్తి ప్రవాహంలో మునిగిపోవడం. భక్తులారా, యమునా నది కేవలం ఒక జల ప్రవాహం కాదు. ఆమె శ్రీకృష్ణుడి బాల్యానికి సాక్షి, ఆయన లీలలకు సహచరి, ఆయన ప్రేమకు ప్రతిరూపం, ఆయన అష్టభార్యలలో ఒక దివ్యమూర్తి. అందుకే యమునా తీరానికి వెళ్ళిన ప్రతిసారి ఆ నీటిలో కేవలం నదిని కాదు, కృష్ణుడి ప్రేమను, భక్తిని, దివ్యత్వాన్ని దర్శించండి. ఈ యమునా పుష్కరాల్లో అందరికీ శ్రీకృష్ణ పరమాత్మ కృపాకటాక్షాలు లభించాలని మనసారా కోరుకుంటూ ఇంతటితో సెలవు. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే. నమస్కారం.